ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. తస్య సంజనయన్ హర్షం కురురుద్ధః పితామహः. సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. నమస్తే అండి. 10వ శ్లోకంలో భీష్మునిచే మన సైన్యమంతా రక్షింపబడుతుంది సంపూర్ణంగా అని చెప్పిన దుర్యోధనుడు 11వ శ్లోకానికి వచ్చేసరికి భీష్మ పితామహుల వారు ఎంత గొప్పవాళ్ళైనా ఆయన వృద్ధుడు కనుక ఆయనని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకొస్తున్నాడండి. అంటే ఇక్కడ చూడండి, దుర్యోధనుడు 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. సో ఈ విషయం అర్థమైన భీష్ముల వారు దుర్యోధనుని హృదయంలోని భావనను తెలుసుకొని తన పట్ల ఉన్న సహజమైన కరుణతో ఆయన సింహములాగా తన ఉన్న గొప్ప స్థితికి తగ్గట్లుగా చాలా గట్టిగా శంఖం పూరించి దుర్యోధనుని సంతోషింపచేయడానికి ప్రయత్నించాడండి. అంటే ఇక్కడ భీష్మ పితామహుల వారు చెప్పకనే చెప్తున్నాడండి దుర్యోధనునికి. ఏం చెప్తున్నాడంటే, దేవదేవుడు అయిన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశం లేదని శంఖం సంకేతముగా భీష్ముడు దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేస్తున్నాడు. అయినా సరే భీష్మ పితామహుల వారు యుద్ధం చేయడం తన కర్తవ్యంగా భావించి ఎటువంటి పరిస్థితిలో అయినా సరే ఆయన యుద్ధం నుంచి వెనుతిరగడండి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భీష్ముల వారు డైరెక్ట్గా దుర్యోధనునికి చెప్పలేదు, శంఖం సంకేతం ద్వారా చెప్పారు. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఆ సమయంలో అది మనకు అర్థం కాకపోయినా వాళ్ళు చెప్పే మాటకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అని మనం తెలుసుకోవాలండి ఇక్కడ. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్. తస్య అతనికి, సంజనయన్ వృద్ధి చేస్తూ, హర్షం ఆనందం, కురువృద్ధః కురువంశ వృద్ధుడు అంటే భీష్ముడు, పితామహః పితామహుడు, సింహనాదం సింహగర్జన వంటి ధ్వని, వినద్య కలిగేటట్లు, ఉచ్చైః బిగ్గరగా, శంఖం శంఖమును, దద్మౌ పూరించాడు, ప్రతాపవాన్ పరాక్రమంతుడు. అంటే అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా అంటే గట్టిగా పూరించాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.